వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప నగరం వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవ అధ్యక్షులు బసవపున్నారెడ్డి గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నారుపల్లి జగన్మోహన్ రెడ్డి గారు రామశేఖర రెడ్డి గారికి మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున ప్రధాన కార్యదర్శిగా, కడప జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరుగుతుంది ఈరోజు. అందుకు శుభాభినందనలు. కూడా ఇందులోకి ఆహ్వానించడం జరుగుతుంది. హలో, రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా బ్రహ్మగారి మఠం మండల కేంద్రమైన బ్రహ్మగారి మఠం గ్రామానికి చెందిన గేటిపల్లి రమణిరెడ్డి గత 4 సంవత్సరాల నుంచి రెడ్డి సంఘంలో పనిచేస్తుంది. ఈమె సంఘానికి ఎంతో సేవ చేసి ఆర్థిక సహాయం కావున ఈమెను 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గంగపట్టు నరేష్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫస్ట్ ఈ రెడ్డి సంఘాన్ని అభివృద్ధి చేసింది నేనే. అందరిని చదివించడము చేయడము. తర్వాత ఈయన సురేంద్ర కుమార్ రెడ్డి వచ్చి అందరికీ గలీజ్ చేసుకున్నాను. చెప్తున్నా, డెవలప్ చేసింది నేనే ఫస్ట్ చేయడం. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం మహిళా గౌరవ అధ్యక్షురాలుగా ఫస్ట్ నుంచి ఉన్నాను నేను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ మహిళలకు అందరూ వచ్చేసినారు. అన్న వచ్చేయండి, పైకి వచ్చేయండి. చెప్పినంత వరకు అట్లే రండి సార్. నిమిషం వెనుకనా కమిటీ సభ్యుల తరపున రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి హోదాలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ గావించడం జరుగుతుంది. ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ ఇచ్చేసినందుకు ప్రతి ఒక్క రెడ్డి కుటుంబీకులకు మరియు రెడ్డి సోదర సోదరీమణులందరికీ మా శుభాకాంక్షలు. ఈ కడప నగరంలో ప్రెస్ క్లబ్లో ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ జరుపుకోవడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఎంతో మంది రెడ్లకు నిలయమైనటువంటి ఈ కడపలో ఎంతో మంది అతిరథ మహారథులు ఉన్నటువంటి ఈ కడప మహానగరంలో ఈ క్యాలెండరు ఆవిష్కరణ చేయడము చాలా సంతోషంగా ఉంది. మరియు మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున పేద రెడ్లకు ఎన్నో సహాయ సహకారాలు అందించాము. చదువు విషయంలో కానీ, అలాగే మా నిరుపేద రెడ్లల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించిన వారి మీద మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున ఎన్నో పోరాటాలు చేసి విజయాన్ని సాధించాము. అందుకు చాలా గర్వకారణంగా ఉంది చెప్పుకోవడము. మరియు ప్రభుత్వాలని మేము అడుగుతున్నది ఏంటంటే, మాకు రెడ్డి కార్పొరేషన్ను నియమించండి. మా కులంలో అగ్రకులమైనా కూడా ఎంతో మంది నిరుపేద రెడ్లు ఉన్నారు. వారు చదువుకు ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలకు ఇబ్బందులు పడుతున్నారు.
చిన్న పనులు చేసుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. వారికి ప్రభుత్వం ఏ విధంగా అయినా సహాయం చేయాలనుకున్నా కూడా చేయలేరు. కాబట్టి మాకు రెడ్డి కార్పొరేషన్ నియమించి మాకు సంవత్సరానికి 2,000 కోట్ల నిధులు మంజూరు చేస్తే మా అగ్రకులంలో ఉన్న వారిని మంచి సహాయ సహకారాలు అందించి వారిని నిరుపేద రెడ్లుగా కాకుండా మంచి ఆర్థిక పరంగా మంచిగా ఉన్న రెడ్లుగా తీర్చిదిద్దుతామని ఈ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున హామీ ఇస్తున్నాము. అలానే మా రెడ్డి సంఘంలో ఉన్న రెడ్డి కులంలో ఉన్న ఎవరైతే దేశ సేవకు సమాజ సేవకు సేవ చేశారో అలాంటి వారి విగ్రహాలను కూడా మేము ఎన్నో చోట్ల ప్రదర్శించాము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిది అయితేనేమి, యోగి వేమారెడ్డి గారిది అయితేనేమి, బుడ్డా వెంకటరెడ్డి గారిది అయితేనేమి చాలా చోట్ల విగ్రహాలని నిర్మించాము. అందుకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. మా రెడ్డి కులంలో చాలా మంది నిరుపేద రెడ్లు ఉన్నారు. వారికి ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి చదువు విషయంగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెడ్ల ఐక్యత, జై రెడ్డి. చరిత్ర తీసుకుంటే ఈ రెడ్డి సంఘాన్ని స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఉండే మన రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ రెడ్డిస్ అందరూ కూడా కలిసిమెలిసి బాగానే ఉంటారు. కాకపోతే ఒక యూనిటీ అనేది లేదు. అదే మిగతా కులాల్లో కానీ మనం వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళ కొన్ని కులాల్లో కనుక వాళ్ళ యూనిటీ ఎంతో బాగా ఉందంటే మనం చెప్పలేనంతగా ఉంది. కాబట్టి వాళ్ళని చూసి మనం కూడా ఒక యూనిటీగా ఉండి మన రెడ్డిస్ అందరూ కూడా ఒకే తాటిపై నిలబడి మనకు కావాల్సిన హక్కులు కానీ ఏదైనా మిగతా కార్యక్రమాలు కానీ చేయించుకోవడానికి ముందుండాలని చెప్పి